హలో అండి, ఈ వీడియోలో మనం డ్రెస్ టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పూర్తిగా చూద్దాము. దానికోసం ఫస్ట్ నేను 2 మీటర్ల లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇలా ఉందన్నమాట. చూడండి, రెండుగా ఫోల్డ్ చేస్తున్నాను. నాకు పొడుగ్గా కావాలి కాబట్టి డ్రెస్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. లేదనుకుంటే నార్మల్గా 4 ఫోల్డింగ్స్ చేసేవచ్చు. అంటే 2 మీటర్స్ వస్తుంది కదా, దాన్ని అడ్డంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా చేశాను. మొత్తం మనకి 4 ఫోల్డింగ్స్ రావాలి. మనకి టాప్కి అనేది 4 ఫోల్డింగ్స్ రావాలండి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు ఒకసారి డ్రెస్ యొక్క లెంత్ అయితే చూసుకుందాము. మనం ఆది కోసం తీసుకున్న డ్రెస్ యొక్క లెంత్ ఇది వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. అలాగే వెడల్పు కూడా చూసుకోవాలండి. వెడల్పు వచ్చేసి 21 ఇంచెస్ ఉంది. అంతే, 21 ఇంచెస్ ఉంది. ఇప్పుడు కావాలంటే మీరు ఈ లైనింగ్ని మీకు 21 ఇంచెస్ కదా, దాన్ని సగం చేస్తే 11 ఇంచెస్కి అంత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి 4 ఫోల్డింగ్స్ ఈ విధంగానే వేసేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ కనుక మనకు మిగిలిందంటే దాన్ని మనం ఫాల్స్గా యూజ్ చేసుకోవచ్చు శారీస్కి. ఇక్కడ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకుందాం, ఎందుకంటే అది షోల్డర్ కోసము. అండ్ నెక్స్ట్ డ్రెస్లో మనం ఈ మూడిట్ల దగ్గర కొలతలు తీసుకోవాలండి. ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఆ ఫస్ట్ కుట్టు నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఇది వచ్చేసి నాకు 19.5 ఉంది. అంటే ఎంత ఉంటే అంత అన్నమాట. దాంట్లో సగం తీసుకోవాలి. ఆ సగం అనేది మనం మార్కింగ్ చేసుకుంటాము. అలాగే పైనుండి ఈ 14 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి అటు సైడ్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత ఉందో దాంట్లో సగం అన్నమాట. ఇక్కడ వచ్చేసి 18 ఇంచులు ఉంది. సో దాంట్లో సగం అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే కట్స్ దగ్గర కూడా ఎంత ఉందో దాంట్లో సగం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ ఉంది, అంటే 20 ఇంచెస్ ఉంది కాబట్టి 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఒకసారి ఈ హ్యాండ్ కర్వ్ ఉంది కదా, అంటే చంక భాగం అంటారు కదా, అక్కడ ఎంత డౌన్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అది పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఇక్కడ వచ్చేసి షోల్డర్, నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 6 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 6.5 అయినా తీసుకోవచ్చు, 7 వరకు తీసుకోవచ్చు అండి దాదాపుగా. అంటే ఇది డ్రెస్సే కాబట్టి బ్లౌజ్ లాగా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాల్సిన అవసరం లేదు. ఇది 6 కానీ 6.5 కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ నేను 6 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని మనం తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత సరిపోయింది అనేది. ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. అలాగే ఇప్పుడు పైనుండి మనం ఇందాక మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర, అలాగే పైనుండి కట్స్కి ఎంత దూరం ఉందనేది మనం డ్రెస్ టాప్లో చూసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చింది 20 ఇంచెస్. అంటే ఫస్ట్ ఇక్కడ 14 ఇంచెస్, అలాగే ఇక్కడ మనకి కట్స్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకున్నాం, అంటే పైనుంచి 20 ఇంచెస్ దగ్గర. అలాగే ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ చేసుకున్నాం కదా దాంట్లో అనమాట. ఇది 9.5 ఇంచ్, అలాగే ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్, అండ్ ఇక్కడ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఇది వేరే వేరే డ్రెస్సులను బట్టి వారి కొలతలను బట్టి ఈ 3 అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. అలాగే కింద వచ్చేసి పైన 20 ఇంచెస్ వచ్చింది కదా, అంటే 10 ఇంచెస్ కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంటే 11 ఇంచెస్ తీసుకున్నాను. ఆ మాత్రం ఉంటే చాలండి, టాప్కి సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండాలి ఈ లైన్ అనేది. ఇది వచ్చేసి మనకి కట్స్ భాగం అండి, అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా కింద, అక్కడ అన్నమాట. దానికోసం 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఈ మూడింటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొత్త వాళ్ళు అనుకుంటే కరువు స్కేల్తో కలుపుకోవచ్చు, లేదనుకుంటే చేత్తో కూడా ఇట్లా డ్రా చేసేవచ్చు. అండ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మాత్రం ఇదిగోండి, ఇక్కడ 2 ఇంచెస్ అండ్ మధ్యలో కూడా 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి వచ్చి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, దానికి కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా కలిసిపోవాలి. అంతే, మనకి డ్రెస్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒకసారి దీన్ని మనం చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. ఇదిగోండి ఇలాగా, అంటే మనం 6 ఇంచెస్కి డౌన్ తీసుకున్నాం కదా, సో దానికి సరిపోయిందా లేదా అని ఒకసారి మార్క్ చేసుకోవాలి.
ఇదిగోండి డౌన్ ఇట్లా కూడా తెలుసుకోవచ్చు. పైనుంచి ఇలా పెట్టుకొని దీనికి స్ట్రైట్గా ఎంత అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది. సో ఇటు అటు ఖర్చు కోసం కలిపి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే మనకి షోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ డీప్లు అనేది తీసుకుందాము. ఈ నెక్ డీప్లు డ్రెస్లోంచి మనం తీసుకోవచ్చు, లేదంటే ఇంచుమించుగా కూడా డ్రా చేసుకోవచ్చు. నాకు బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చి 4 ఇంచెస్ ఉంది, ఫ్రంట్ నెక్ వచ్చి 5 ఇంచెస్ ఉంది. అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇట్లా స్ట్రైట్గా చూసుకుంటాం అనమాట. దీని స్ట్రైట్గా ఎంత ఉందనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటండి, మనకి ఈ డౌన్ అనేది పెరగాలంటే, అంటే ఇప్పుడు నేను 4 ఇంచెస్ తీసుకున్నా కదా బ్యాక్ నెక్, అలాగే బ్యాక్ నెక్ మనకి పొడుగ్గా కావాలి అనుకుంటే షోల్డర్ అనేది కొంచెం చిన్నదిగా చేసుకోవాలి, అంటే వెడల్పు అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి దాదాపు 3 ఇంచెస్ ఉంది కదా, అలా కాకుండా 2.5 ఇంచ్ అట్లా మార్క్ చేసుకోవాలి. మనం అలా మార్క్ చేసుకుంటే నెక్ అనేది కిందకి డౌన్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం వెడల్పుగానే ఉంది కాబట్టి నేను కొంచెం పైకే పెడుతున్నాను. ఇదిగోండి బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను, అలాగే ఫ్రంట్ నెక్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. నెక్ డీపు మీకు పెరగాలంటే నెక్ యొక్క విడ్త్ అంటే నెక్ వెడల్పు తగ్గాలి, అది చూసుకోవాలండి. లేకపోతే నెక్ జారిపోతూ ఉంటుంది. అలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ అంటే వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, మనం నెక్ పైకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి కట్స్ పాయింట్ కదా, ఇక్కడ మనం చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ కటింగ్ చేసేసుకోవడమే. మనం ఇలా కదా ఫోల్డ్ చేసింది, సో అందుకని చెప్పి ఈ విధంగా ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి దీంట్లోంచి బ్యాక్ పీస్ని ఫ్రంట్ పీస్ని వేరు చేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాక్ నెక్కి వేరే స్టిచ్ చేస్తాం కాబట్టి, అంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఒకేసారి కట్ చేసామంటే నెక్ అనేది జారిపోవడమో లూజ్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం విడివిడిగా తీసుకొని నెక్ అనేది ఇట్లా విడివిడిగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ కదా, అలాగే దీనికి ఇక్కడ లోతు తీసుకోవచ్చు. ఫ్రంట్ ఇది డ్రెస్సే కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి లోతు తీయకపోయినా పెద్ద ఏం ఇబ్బంది అయితే ఉండదు. కావాలనుకుంటే మీరు ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా కొంచెం ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా దానికంటే లోపలికి కొంచెం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ కూడా మనం చిన్న టక్స్ అయితే పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మనం కట్ చేసుకోవాలి కావాలనుకుంటే. ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పీస్లో నేను నార్మల్గా హై నెక్కే పెట్టేద్దాం అనుకున్నా కానీ చిన్న హోల్ లాగా పెట్టుకుందాము అని ట్రై చేస్తున్నాను. నేనైతే పెద్దగా ఎప్పుడు డ్రెస్సులకి హోల్స్ ఇట్లాంటివి పెట్టను, కానీ ఒక డ్రెస్కి పెట్టాను, అది కూడా చాలా చిన్నదన్నమాట. సో దీన్ని నార్మల్గా 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని అండ్ అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అయితే మనం గ్యాప్ వదలాలండి. అంటే పైన స్టిచ్చింగ్కి ఉండాలి, అలాగే కింద స్టిచ్చింగ్ కూడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మధ్యలో 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచ్ కానీ గ్యాప్ ఉంచాలి. అలాగే పైనుంచి నేను ఎంత లెంత్ ఉంటుందని చూస్తున్నాను, దాదాపుగా ఒక 9 ఇంచెస్ వరకు కిందకి తీసుకోవచ్చు. దానికంటే కిందకి తీసుకుంటే గలీజ్గా ఉంటుంది. నేనైతే ఒక 8 ఇంచెస్ తీసుకున్నాను, అయినప్పటికీ నాకు చాలా డౌన్ అయినట్టు అనిపించింది స్టిచ్ చేసినప్పుడు. చూడండి ఇది రౌండ్ అయితే డ్రా చేసా కదా, ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. నేను ఇంత పెద్ద డ్రాప్ అయితే ఎప్పుడు పెట్టలేదు. యాక్చువల్లీ ఇంకొంచెం చూసుకోవాల్సింది, కొంచెం పెద్ద డ్రాప్ అయితే అయిపోయింది. వేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ నార్మల్గా నేనైతే అంత పెద్ద డ్రాప్ అయితే పెట్టను. ఇదిగోండి ఈ మాత్రం డ్రాప్ వచ్చింది. ఇది కూడా నాకు ఎక్కువే అనమాట, చాలా చిన్నది పెట్టుకుంటాను. ఇదిగోండి బ్యాక్ పీస్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ శారీ తీసుకుంటున్నాను. ఈ శారీలోనే నేను టాప్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ శారీ దీంట్లో మా పాపకి డ్రెస్ కూడా స్టిచ్ చేద్దామని చెప్పి ఈ శారీ అయితే తీసుకొచ్చాను. అయితే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి, ఎట్లాగో తనకి ఇంత శారీ అవసరం ఉండదు, సో మనం ఒక టాప్ స్టిచ్ చేసుకుందామని చెప్పి టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. శారీ అయితే చాలా సిల్కీగా ఉంది, జారిపోతూ ఉంది. నేను వచ్చేసి దీనికి నార్మల్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. ఇలా కాకుండా కాటన్ లైనింగ్ తీసుకుని ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ పీసుల్ని, దాన్ని పెట్టేసుకొని దానికంటే కూడా ఒక 5 ఇంచెస్ కిందకు ఉండేలాగా, అంటే పొడుగు అనేది కొంచెం 5 ఇంచెస్ ఎక్కువ ఉండాలన్నమాట.
అంటే 40 ఇంచెస్ కదా పొడవు, 40 ఇంచెస్ ఉండాలి. లైనింగ్ అనేది ఒక 35 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. అంత పొడవు పెట్టేసుకొని మనం లైనింగ్ పీస్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 4 పీసెస్ అయితే మనకు వచ్చేసింది. 4 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఈ హ్యాండ్స్ అనేది పొడుగ్గా తీసుకుంటే బాగుండేమో, కానీ నాకు ఎందుకో పొడుగ్గా తీసుకోవాలనిపించలేదు. నేను వచ్చేసి ఒక 10 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ వస్తుంది కదా, సో దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మొత్తం మనకి ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇదిగోండి హ్యాండ్ డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఇంచుమించుగా కట్ చేసేవచ్చు. ఇదిగోండి హ్యాండ్ లూజ్ వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాము. అలాగే పొడవు కూడా ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసుకోవడమే. అంతవరకు వచ్చేసింది పొడవు. అలాగే ఇక్కడ కూడా హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా పైనుంచి ఒక 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసుకోవచ్చండి. నార్మల్గా మనం మామూలుగా తీసుకుంటాం కదా, 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసుకొని తర్వాత కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ పీసెస్కైనా కూడా సేమ్ అలాగే 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకొని, అలాగే క్రాస్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఈ విధంగా క్రాస్గా మనకి 8 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ 2 మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసుకోవడమే, అంతే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కొంచెం ఇలా కరువు షేప్తో ఈ విధంగా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. అండ్ మధ్యలో చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. అంతే హ్యాండ్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోవడమే. అలాగే హ్యాండ్కి మాత్రం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఒకవైపు కొంచెం ఒక 1/4 ఇంచులాగా ఇలా మార్కింగ్ చేసేసుకొని, దీనికి పెద్దగా తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా చేత్తో ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా డ్రాప్ వచ్చిండే డ్రెస్సులకి ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం డ్రాప్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని, రెండు కూడా జారిపోయే క్లాతుల వల్ల నాకు బాగా జారిపోతూ ఉంది. ప్రస్తుతానికైతే నా దగ్గర పిన్స్ లేవు కాబట్టి జస్ట్ అట్లా పిన్నిస్ తోటి అక్కడ మాత్రం అట్లా పెట్టేసుకొని ఇంకా చుట్టూ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా ఇలా రెండు కూడా జారిపోయే క్లాత్ అనుకోండి, చుట్టూ పిన్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఫస్ట్ మనం ఈ హోల్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ హోల్నే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ చుట్టూ కూడా స్టిచ్ అనేది నీట్గా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసిన తర్వాత బాగానే ఉన్నది, కానీ ఈ హోల్ అనేది ఇంకొంచెం చిన్నదిగా ఉంటే బాగుండని నాకు అనిపించింది. మరీ అంత పెద్ద హోల్ ఏం కాదు, నార్మల్గా ఉంది. అండ్ మధ్యలో చిన్న ఘాట్ లాగా పెట్టుకొని ఇంకా చుట్టూ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇదిగోండి ఈ విధంగా క్లాత్ అయితే చాలా అంటే చాలా జారిపోతూ ఉంది. ఇలా మొత్తం చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది చుట్టూ పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా ఈ రౌండ్ అనేది తిరుగుతూ ఉంది. చూసారు కదా, దీంట్లోంచి జారిపోతూ ఉంది. ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాటన్ అయితే ఇంకా నీట్గా స్టిఫ్గా నిలబడిపోయి ఉండేదేమో. ఈ శారీ క్లాత్ కూడా అయితే నాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ మిగిలిన క్లాత్ తోటి మా పాపకు ఒక డ్రెస్ అయితే డిజైన్ చేద్దామని పెట్టున్నాను. అందుకోసమే నేను శారీని కూడా చూపించాను, లేకపోతే చూపించేదాన్ని కాదు. ఇప్పుడు ఈ హోల్లోంచి లైనింగ్ మొత్తాన్ని కూడా బయటికి తీసేయాలి. మనం లైనింగ్ని ఫ్రంట్ సైడ్ పెట్టే స్టిచ్ చేసుకోవాలండి. అంటే మనకి కనిపిస్తుంది కదా, అటు సైడ్ పెట్టి స్టిచ్ చేసుకొని ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక్కసారి చేతితోటే బాగా రఫ్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ మాత్రం హోల్ అయితే మనకు వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. పైన వైపు పెట్టుకొని, లేదంటే ఇట్లా లోపల వైపు అయినా పెట్టుకోవచ్చు. ఇది జారిపోతూ ఉంది కాబట్టి పైన వైపు పెడితే ఏంటంటే మనకి లైనింగ్ కనిపిస్తుంది అని చెప్పి నేను లోపల వైపు పెట్టే పైన ఒక స్టిచ్ అయితే వేసేసాను. అంతే, అది కంప్లీట్ అయిపోయింది కదా హోల్ అయితే. ఇంకా నెక్స్ట్ ఏముంది, మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే లైనింగ్ పీస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఫస్ట్ అయితే నెక్ వైపు జాయిన్ చేస్తున్నా చూడండి. ఇది జారిపోతుంది కాబట్టి దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా మనం సర్దుకుంటూ అంటే నిదానంగా స్టిచ్ చేయకపోతే ఏంటంటే మనకి రెండు కూడా సేమ్ జారిపోతుంది కాబట్టి క్లాత్ మనకి ముడతలుగా వచ్చేస్తుంది. సో దాన్ని చూసుకుంటూ నిదానంగా కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఇక్కడ నేను లైనింగ్ పీస్కి ఫోల్డింగ్స్
కింద ఫోల్డింగ్ చేయలేదు కదా, అందుకని కొంచెం గ్యాప్ వదిలేసాను. యాక్చువల్లీ నెక్ ఒకటి స్టిచ్ చేసేసినప్పుడు దీన్ని కూడా మనం స్టిచ్ చేసేస్తే ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. నేను అది స్టిచ్ చేయలేదు, వీడియో హడావిడిలో పడి దాన్ని స్టిచ్ చేయలేదు అనమాట. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడైతే స్టిచ్ చేసేస్తున్నాను లైనింగ్ పీస్ని. ఈ లైనింగ్ పీస్ని రెండుగా ఫోల్డింగ్ చేసుకోవాలంటే ఒక మడత వేసి మళ్ళీ ఇంకొక మడత, 2 మడతలుగా వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఇంకా స్టిచ్ చేసేసాం కదా, ఇంకా ఇంకొక సైడ్ ఉంది కదా దీనికి, అటు సైడ్ కూడా మనం లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలండి ఖచ్చితంగా. లేదు అనుకుంటే, కొత్త వాళ్ళు అనుకుంటే మాకు జారిపోతుంది అనుకుంటే కింద పెట్టేసుకొని మొత్తం కూడా పిన్స్ పెట్టేసుకోండి, అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి మనకి ఎలాంటి ముడతలు కూడా రావు, చాలా నీట్గా వచ్చేస్తుంది. 2 జారిపోయే క్లాత్లు కాబట్టి కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ పీస్ అంతా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ను కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. సేమ్ లోపల వైపు లైనింగ్ని పెట్టి జాయిన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి 1 సైడ్ షోల్డర్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నాను, 2 సైడ్స్ అయితే షోల్డర్స్ జాయిన్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఇంకా నెక్ స్టిచ్ చేయలేదు కదా, ఇలా ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత నేనైతే నెక్ స్టిచ్ చేసుకుంటాను. దానికోసం వచ్చేసి ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకొని ఇలా 2గా ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజ్ నెక్కి ఎట్లా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మీకు బ్లౌజ్ వస్తే ఇంకా డ్రెస్సులు ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి ఈ షోల్డర్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నాను, ఇంకొక షోల్డర్ నేను జాయిన్ చేయలేదు. చూసారు కదా, 2గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చి అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అది కూడా మనం నెక్ పీస్ మీద పడేలాగే స్టిచ్ చేయాలి. అంటే డ్రెస్ మీద కాకుండా నెక్ పీస్ ఉంది కదా మనం జాయిన్ చేసాం కదా, దాని మీద పడేలాగా పైన ఒక స్టిచ్ చేసేసుకొని ఇంకా లోపల వైపు తీసేసుకొని కావాలంటే మీరు దీన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్టిచ్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేస్తే మనకి నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ని జాయిన్ చేసుకోవడమే. ఇదిగోండి ఈ షోల్డర్ని మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేనైతే డ్రెస్సులకి ఇట్లాగే చేస్తాను. మీరు కావాలంటే విడివిడిగా నెక్కులు స్టిచ్ చేసేసి అప్పుడు 2 షోల్డర్స్ని ఒకే విధంగా జాయిన్ చేసుకోవచ్చు. ఇట్లా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ పీస్ అండి. హ్యాండ్ పీస్కి కింద మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా దించుకున్నాం కదా, దాన్ని ఇలా డబల్గా 2గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపు స్టిచ్ వేసేసుకోవాలి. 2 హ్యాండ్ పీస్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి లైనింగ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇట్లాగా స్టిచ్ వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని మీద పెట్టేసుకొని మనం సెంటర్లో టక్స్ ఇచ్చాం కదా, టక్స్ మధ్యలోకి వచ్చేలాగా, అలాగే ఫ్రంట్ లోతు తీసాం కదండి, ఆ లోతు తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలాగా, ఫ్రంట్ వైపు కూడా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, సో అట్లా వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో ఉంచి ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ పీస్ని అలాగే కుర్తీ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా కలుపుకుంటూ ఈ చివరి వరకు ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్చింగ్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఆ చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ గ్యాప్ అనేది కొంచెం సేమ్గా వచ్చేలా చూసుకోవాలి. కొత్త వాళ్ళకి ఏంటంటే అది అంత సేమ్గా రాదు, ఒక దగ్గర కొంచెం ఎక్స్ట్రా, ఒక దగ్గర కొంచెం తక్కువ వస్తుంది. కొంచెం నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది 5.5 ఇంచ్ ఉంది కాబట్టి 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఈ రెండింటిని కూడా ఇలా కలిపి పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇట్లా మార్క్ చేసుకొని ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ టక్స్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, సో ఇదనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇట్లాగా 2 వైపులో కూడా ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అనేది మనకి టైట్గా అలాగే లూజ్గా అలాంటివి ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. 2 వైపులో కూడా మనం ఖచ్చితంగా మార్కింగ్ చేసేసుకోవాలండి, అప్పుడే మనకి నీట్గా వచ్చేస్తుంది. కట్స్ దగ్గరికి వచ్చి ఈ చివరికి రాకూడదు, అక్కడ వరకే వచ్చి ఒకసారి రఫ్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది దాంట్లో నుంచి మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక 1 ఇంచ్ వరకు పైకి వెళ్ళి అప్పటి నుంచి కొంచెం సైడ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే ఒక స్టిచ్ ఉంటుంది కదా, లూజ్ స్టిచ్ లాగా పైకన వేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంటే కుట్టు కోసం. కానీ కట్స్ దగ్గర మాత్రం దాంట్లోనే కలిపేసేయాలి ఖచ్చితంగా. ఇట్లాగా
స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్ చివరి వరకు కూడా. అంతే మనకి డబల్ స్టిచ్ అయిపోతుంది. కావాలనుకుంటే త్రిబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కానీ బట్ కట్స్ దగ్గర మాత్రం మనకి వెడల్పుగా ఉండకూడదు, పక్కనే ఉండాలి. ఇదిగోండి, కావాలంటే ఇంకొక స్టిచ్ కూడా ఇట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక్కసారి దానికి ఎంత ఉన్నింది, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ ఉన్నింది ఓల్డ్ డ్రెస్కి అనేది కొలత చూసుకొని, అలాగే దీనికి కూడా అంతే ఉందా అనేది ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా కనుక మనం చూసుకున్నామంటే ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, అలాగే కట్స్ దగ్గర కూడా అంతే వెడల్పు ఉందా లేదా, అంటే ఆదికి ఇచ్చిన డ్రెస్కి దీనికి ఖచ్చితంగా అంతే వెడల్పు ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఇట్లా చూసుకుంటూ స్టిచ్ కనుక వేసుకుంటే అసలు లూజు టైట్ అనే సమస్య రాదండి డ్రెస్కి. చూస్తారు కదా, ఒకవైపు జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అట్లా జాయింట్ చేసేటప్పుడు ఇంకొక వైపు జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఓల్డ్ డ్రెస్కి చూసుకోవాలి ఖచ్చితంగా. ఇదిగో ఇట్లాగా ఈ వెడల్పు సరిపోయిందా లేదా అనేది కట్స్ స్టిచ్ చేయకముందే మనం కనుక ఇలా చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. లేదనుకోండి కట్స్ స్టిచ్ చేసేసాం అనుకోండి, తర్వాత కట్స్ దగ్గర ఫిట్ టైట్గా ఉండడము, నడుం దగ్గర లూజ్గా ఉండడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం కింద కట్స్ కోసం ఇక్కడ నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1 ఇంచ్ వరకు మనం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. రెండుగా ఫోల్డింగ్ చేసుకోవడం అంతేనండి. అండ్ ఇది కూడా చివరి నుంచి చేయకూడదు, మన లైనింగ్ పీస్ ఉంది కదా అక్కడి నుంచి మనం డబుల్ ఫోల్డింగ్ చేసి పట్టుకొని అండ్ స్టార్టింగ్ నుంచి ఇట్లా పెట్టి స్టిచ్ వేసుకుంటూ వస్తే కొంచెం మనకి స్ట్రైట్గా వస్తుంది. లేదనుకుంటే కొంచెం క్రాస్గా వస్తుంది కొత్త వాళ్ళకి ఇది స్టిచ్ చేసేటప్పుడు. అయినా మాకు అట్లాగా వస్తుంది అనుకుంటే పిన్నులతో సెక్యూర్ చేసుకొని తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఈ కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సూదిని కిందకి పెట్టి ఇట్లా తిప్పేసుకొని దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టి ఇక్కడ వరకు స్టిచ్ వేసి మళ్ళీ ఇటు తిప్పేసుకొని కింద వరకు స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే, మనకి స్టిచ్చింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది. 2 సైడ్స్ కూడా ఇట్లా కట్స్ స్టిచ్ చేసేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. అలాగే కింద పార్ట్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే టాప్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, తిట్టుకోబాకండి అస్సలు అర్థం కాలేదని. అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను, అంతేనండి. రెండు వైపులో కూడా ఇలాగే మనం కట్స్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్.